పవన్ కళ్యాణ్ గారితో ఒక సినిమా కనిపిస్తుంది. కళ్యాణ్ బాబుతో నాకు యాక్చువల్గా ఉన్న అనుబంధం సినిమా పరం కాదు. కళ్యాణ్ బాబు గారి దగ్గర తీసుకెళ్తా అన్నారు. అవునా రండి నేను తీసుకెళ్తాను. బండి దిగి ఇదే అన్నాడు. అంటే బండి దిగి ఇలా ఎత్తులు చూస్తే మీరు వెళ్ళండి పెద్ద భవనం, ఎవ్వరు కనబట్ల. ఆ తర్వాత సన్నగా మనిషి అలా వెళ్ళిపోతున్నాడు. వీర హర్షవర్ధన్ అంటే సీరియల్లో చూస్తాను. నాగబాబు గారి దగ్గరికి వెళ్తాను. ఇదేంటే ఆ శ్రీనివాస్ తీసుకెళ్ళిపోవడం వెళ్ళిపోవడం లక్కీగా అంత బాగా జరిగింది. కానీ కుటుంబ శంకర్ సినిమా వేరే కథ అనుకున్నప్పుడు నన్ను పిలిచాను. ఆశా కథ మారిపోయింది, ఇప్పుడు వేరే కథ తయారు చేస్తున్నాం. సెకండ్ హాఫ్ విన్నాక ఆల్రెడీ రాజీవ్ తిట్లని గుర్తొస్తున్నాయి. ఎట్లా మెగాస్టార్ గారి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఆ సినిమా ఆ మెగా కాంపౌండ్లో అందరితో పనిచేశారు కదా, చాలా మందికి తగ్గిద్ది. నేనా? లేదండి. లేదా రామ్ చరణ్ గారితో పనిచేశారు కదా. ఒక సినిమా చేశాను, అదే గోవిందుడు అందరవాడేలో చిన్న రోల్. బట్ యా విత్ పవన్ కళ్యాణ్ గారితో ఒక సినిమా కనిపిస్తుంది. అది ఒకటి మన గబ్బర్ సింగ్ లో ఒక సీన్. గబ్బర్ సింగ్ ఒక సీన్ గట్టి మాట్లాడితే ఒక సింగిల్ షాట్ అది. అలా నడుచుకుంటూ వస్తుంటాను. ఆ రోజు హరీష్ శంకర్ గారు నాకు ఫోన్ చేసి, భయ్యా ఒక రోల్ అది ఎవరో మామూలుగా యాక్టర్ పెట్టుకొని చేసేద్దాం అనుకున్నా, కానీ కొంచెం వెయిటేజ్ ఉంటే బాగుంటుంది, ఒక్క సీన్ ఇవ్వడం నాకే బాధగా ఉంది, మీరు వచ్చేస్తారంటే పవన్ కళ్యాణ్ గారి ముందు సీన్ కదా ఫ్రేమ్ అయినా చేస్తాను. అదేంటిది అంటే ఒకటి నాకు మంచి రోల్ ఇవ్వాలని డైరెక్టర్స్ అనుకోవాలి. నేను మంచి యాక్టర్ అనుకుంటే అనుకుని కూడా ఇవ్వలేని వాళ్ళు మనం ఏం చేస్తాం అంటే లేవు, వాళ్ళ దగ్గర ఉండవారు. అనిల్ రావిపూడి ఉన్నాడు, సరిపడు క్యారెక్టర్ ఉండదు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు అనిల్ రావిపూడి ఉన్నాడు, అతనికి నాకు పెద్ద ఫ్రెండ్షిప్ లేదు, ఎప్పుడు పెద్ద కూర్చొని మాట్లాడుకునేది లేదు, ఏమీ లేదు. అలాంటిది మరి ఈ సినిమాలో వచ్చిన తర్వాత అంటే మెయిన్ స్ట్రీమ్లో మెగాస్టార్ పక్కన ఉండే చాలా మంది యాక్టర్స్ అతను పెట్టుకోవచ్చు. నేను ఎక్కడో ఉంటానండి, ఏదో ప్యారలల్ సినిమా యాక్టర్లా చూస్తుంటాను నన్ను. మంచి చెడు అలాంటివి వస్తుంటాయి, పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్. బట్ కమర్షియల్ ఇది రాలేదు నాకు ఇంకా. అలాంటిది నన్ను తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడండి. సో నాకు దీనివల్ల ఒక ఇదేదో నాకు కృషి వల్ల వచ్చిందని నేను చెప్పను, అందులో నాకు విషయం లేకపోవడం వల్ల రాకుండా పోయిందని కూడా అన్నాను. సో అలా గబ్బర్ సింగ్లో ఒక షాట్ చేశాను, పిలిస్తే అప్పటికప్పుడు అలా వెళ్ళిపోయి మా ఇంటి పక్కనే షూటింగ్ అవుతుందంటే వచ్చేస్తాను, నేను ఫ్రీగానే ఉన్నాను, గబగబా వెళ్ళిపోయాను, చేశాను. కళ్యాణ్ బాబుతో నాకు యాక్చువల్గా ఉన్న అనుబంధం సినిమా పరం కాదు. ఆయన స్క్రిప్ట్కి ఒక ఫిల్మ్కి కుటుంబ శంకర్ సినిమా స్క్రిప్ట్ అప్పుడు ఆ టైటిల్ కాదు, ఆ కథ కాదు, వేరే కథ అనుకున్నప్పుడు నన్ను పిలిచారు. అవునా? నాగబాబు గారికి నేనంటే చాలా మంచి ఒపీనియన్. అవునా? కస్తూరి సీరియల్ చూసేవారు. అవునవును. అప్పుడు చాలా ఫీల్డర్స్ పంపించి కనిపించిన ప్రతి సందర్భంలో హర్ష చాలా బాగా రాస్తున్నావు, నువ్వు యూ షుడ్ వర్క్ ఫర్ ఫిల్మ్స్ అంటే ఎవరు కాదన్నారు, మనకు రావాలి కదా ఆపర్చునిటీ. ఈయన ఏదో అంటున్నారు కానీ ఎవరికైనా చెప్తే బాగుంది అనుకున్నాను. ఎవరికో చెప్పడం కాదు, ఆయన ఒక రోజు పిలిచి నువ్వు మా సినిమా రాయాలి అంటే నేను అనుకున్నాను. ఆయన బావమరిది ఉన్నారండి, ఆయన చిన్న చిన్న సినిమాలు చేస్తుంటారు. సో ఆ బడ్జెట్స్లో ఉన్న సినిమాలకి ఏదో నన్ను రైటర్ అనుకున్నాను. నువ్వు బెంగళూరు వెళ్ళి వర్క్ చేయాల్సి ఉంటుంది స్క్రిప్ట్ మీద, వీరశంకర్ గారు డైరెక్టర్, అది ఇదంటే ఓకే ఓకే వీరశంకర్ గారు. కళ్యాణ్ బాబు హీరో నాకు తెలియదు. బయలుదేరుతున్నప్పుడు కళ్యాణ్ బాబు దగ్గరికి తీసుకెళ్తాను సాయంత్రం అంటే సరే అన్నాను. మధ్యాహ్నం వెళ్ళాను, మధ్యాహ్నం పిలిచారని వెళ్తే ఆయన నిద్రపోతున్నారు ఆఫీస్లో, జస్ట్ పవర్ న్యాప్. ఆయన పిలవకుండా ఆయన మేనేజర్ శ్రీనివాస్ అని ఒక ఆయన ఉండేవారు. ఎందుకు వచ్చారంటే నాగబాబు గారు పిలిచారండి. కళ్యాణ్ బాబు అనేస్తున్నాను నేను, మనం పవన్ కళ్యాణ్ అనడం అలవాటు నాకు. కళ్యాణ్ బాబు గారి దగ్గర తీసుకెళ్తా అన్నారు. అవునా రండి నేను తీసుకెళ్తాను. ఆయన స్కూటర్ మీద నన్ను కూర్చోబెట్టి తీసుకెళ్ళిపోయాను. అంటే ఇంక పవన్ కళ్యాణ్ అని ఎందుకు అనుకుంటాం మనం. వెళ్ళిపోయి గేట్ దగ్గరికి వెళ్ళి బండి దిగి ఇదే అన్నాడు. అంటే బండి దిగి ఇలా ఎత్తులు చూస్తే మీరు వెళ్ళండి నేను రాను లోపలికి అంటాడు. ఇక్కడి నుంచి బీజిఎం స్టార్ట్ అయిందని నాకు. ఇదేంటిది ఎక్కడికి వచ్చాను నేను, అర్థమైంది అంటే అర్థం కావట్లేదు సార్. నేను అసలు పవన్ కళ్యాణ్ అని కూడా అనుకోలే, అంత ధైర్యం లేదంటున్నా నాకు. నా బాబు గారు చెప్తున్నారు ఏదో, ఇంతలోగా లోపలికి వెళ్ళిపోయాను. పెద్ద పెద్ద కాంపౌండ్, అది పెద్ద ఇల్లు ఉంది, ఒకే మనిషి అక్కడ లోపల ఒక ఆయన ఉన్నారు, ఎవరో తెలియదు. ఆయన ఒకసారి చూసి షాక్ అయ్యి మీరేంటండి ఇలా కళ్యాణ్ బాబు గారు రండి కూర్చున్నాను. నిశ్శబ్దం సార్, పెద్ద భవనం, ఎవ్వరు కనబట్ల. ఆ తర్వాత సన్నగా మనిషి అలా వెళ్ళిపోతున్నాడు. గుండె ఆగి కొట్టుకుంది నాకు. మళ్ళీ ఎక్కడికి వచ్చానరా నేను అసలు. ఇప్పుడు నాగబాబు గారు అంటే రాంగ్ అడ్రస్కి వచ్చాను ఫీలింగ్. అక్కడి నుంచి వచ్చాయినా మీరా హర్షవర్ధన్ అంటే మీ సీరియల్ చూస్తాం. ఇంకా అవన్నీ నేను చెప్తే బాగుండదండి. ఒక ఏదో కళల్లో వస్తే ఉంటాయి చూడండి. ఆయన చూసారంట సీరియల్ కూడా.
వాళ్ళ మదర్ చూపించారట కస్తూరి సీరియల్. ఓ వెరీ గుడ్. అసలు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. అంటే నేను ఏంటో ఇంకా మరి ఆయన ఎందుకు అబద్ధాలు ఆడతారు, కూర్చోబెట్టి మీరు ఇంకేం వర్క్ చేస్తున్నారు అదే. ఇంతలో నాగబాబు దగ్గర ఫోన్ వచ్చింది, ఆయనకి ఎవరో చెప్పారు రాష్ట్ర వస్తుంది, అలా వెళ్ళిపోయా నేను పరిచయం చేయాలి అని చెప్పి ఫోన్ చేసి అంటే వచ్చాడనే ఇలా అతను మాట్లాడుతున్నాను నాతో. తర్వాత నాగబాబు గారి దగ్గరికి వెళ్తాను. ఇదేంటే ఆ శ్రీనివాస్ తీసుకెళ్ళిపోవడం ఏంటి, నువ్వు వెళ్ళిపోవడం ఏంటి, లక్కీకి అంత బాగా జరిగింది. కానీ నాకు ఇది బ్యూటిఫుల్ సీన్ అండి. అంటే ఒక డ్రీమ్ కమ్ ట్రూ. ఇది డ్రీమ్ కమ్ కాదు, అదే అంటున్నా, ఇంత పెద్ద కళలు కన్నాను నేను. సో అదొక పెద్ద విచిత్రం. మీరు అడిగింది ఏదో కానీ ఇది నాకు షేర్ చేసుకోవడం బాగుంటుందని చెప్పాను. సో అలాగా ఆ సినిమా కొంత వర్క్ చేసాం. అది బాగా రావట్లేదు స్క్రిప్ట్ అప్పుడు. నా మొహం చూశారు కళ్యాణ్ బాబు. ఆయన కొన్ని అప్పటికప్పుడు ఇంప్రూవైజ్ చేసి ఏవో సీన్స్ చెప్పడం అవన్నీ నచ్చుతుంది ఆయన వర్క్ అంతా. కానీ అదేదో సెట్ అవట్లా. నేను చెప్పడానికి ట్రై చేస్తున్నాను కానీ అంత పెద్దవాళ్ళు చెప్పొచ్చో లేదో తెలియక అలా బయట తిరుగుతున్నాను వద్దుని. ఇప్పుడు వస్తాను బయటకు వెళ్తున్నాను, ఎప్పటికీ రావట్లా. చూశారు ఆయన దగ్గరికి వచ్చారు, ఏదో 5-6 days అయిపోయింది అప్పుడు. ఏంటి హర్ష కష్టంగా ఉందా అంటే సార్ అంటే ఏముండలేకపోతున్నావు కదా, ఏదో నాన్ సింక్లో ఉంది. అవును సార్ అంటే ఈ కథకు దగ్గరగా ఒక కథ వచ్చిందండి, దాని పేరు అయితే, నేను యాక్ట్ చేశాను ఆ మూవీలో, ఆ కథలాగా ఉంది సార్ ఇది అన్న. అవునా అలా ఉందా, నేను చూడలేదు హర్ష. ఒకసారి చూశాను సార్, మీకు కరెక్ట్ అనిపిస్తే ఓకే, లేకపోతే తెలియదు, పర్లేదు అనిపిస్తే ఓకే ముందుకు వెళ్ళచ్చు. కానీ సేమ్ అలాగే ఉంది, అదొకటి కొంచెం సరిపోవట్లేదు సార్ ఏదో. సరే మరి ఏంటి కంటిన్యూ అవ్వలేకపోతున్నాం కదా, వెళ్ళిపోతాను సార్, నేను టికెట్ వేసేస్తాను. నేను ఈయన ఏమైనా హర్ట్ అవుతారా, ఆయన ఇచ్చిన ఆపర్చునిటీ కాదని వచ్చేస్తున్నాను ఇది అవుతారా. నాగబాబు గారి దగ్గర డైరెక్ట్గా కలిసాను. వెళ్తే ఆయన సర్లే అడిగారు ఏంటి ప్రాబ్లమ్ సార్, ఇలా ఉంది సార్ కథ అంతా చెప్పాను. కరెక్టే నువ్వు చెప్పిన వాడిని. అక్కడి నుంచి ఒక 20 రోజులు నాకు కమ్యూనికేషన్ లేదని భయం వేసింది. అంటే ఏమి రావట్లే ఫోను. రాజీవ్ కనకల తన ద్వారా వచ్చింది నాకు. రాజీవ్ చెప్పారు, రాజు నోటుకు వచ్చినట్టు తిట్టాడు. నోటుకు వచ్చి నువ్వు ఎవడరా చెప్పడానికి, నువ్వు ఏం చేస్తే బాగుంటుందో చెప్పాలి కానీ బాగుంది బాగాలేదు చెప్పడం నువ్వెవడివి, మళ్ళీ వస్తుంది అలాంటి ఆపర్చునిటీ నీకంటే. అలా కాదు రాజు, అక్కడ జరుగుతుంది మంచిగా జరగట్లేదు, మనం చెప్పాలి కదా. ఆదిమిస్టూరు వెళ్ళి ఇప్పుడు చెప్తే అర్థం చేసుకుని మంచిది, అర్థం చేసుకోకపోతే నేనేం చేస్తాను, దట్ ఈస్ సర్టన్లీ నాట్ గోయింగ్ టు వర్క్ అవ్వదు. కట్ చేస్తే నాగబాబు గారి దగ్గర కాల్ వచ్చి వెళ్ళి ఆయన చెప్పారు, హర్ష కథ మారిపోయింది, ఇప్పుడు వేరే కథ తయారు చేస్తున్నాం, నీకు కథ చెప్తాను కూర్చున్నాను. టైటిల్ గుడుంబ శంకర్ ఎలా ఉందన్నారు సార్. చాలా బాగుంది సార్ టైటిల్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాలో ఉంది, నాకు చాలా బాగుంది, బ్రహ్మాండంగా ఉందని కథ చెప్పడం మొదలు పెట్టారు. ఫస్ట్ హాఫ్ అయిపోయింది, ఎలా ఉందని ఎక్సలెంట్ సార్ చాలా బాగుందని. సెకండ్ హాఫ్ విన్నాక కొంచెం నాకు కానీ ఎందుకులే, ఆల్రెడీ రాజీవ్ తిట్లని గుర్తొస్తున్నాయి. నాన్న సార్ అది అంటే ఒకటి ఏంటంటే అండి, బేసిక్గా కొన్ని స్టార్ వాల్యూతో లాక్కెళ్ళిపోతాయి సార్. నాకు అబ్బా ఇదేం సినిమా బాబు అస్సలు ఆడదు అనిపించిన సినిమాలు 100 రోజులు ఆడిన ఉన్నాయి. సో నేను ఆ అండర్స్టాండింగ్తో వద్దులే మరి నెగిటివ్ మాట్లాడద్దు, మన నుంచి ఏదైనా అయితే చూద్దాం. ఇంకోటి ఏంటంటే గుడుంబ శంకర్ నన్ను కన్సిడర్ చేయలేదు, ఇంకా నేను లేను రైటింగ్ టీం, వాళ్ళు వేరే టీం మొత్తం అంతా. సరే మనం ఇంకా అందులో లేవు కాబట్టి బాగానే ఉంది సార్. ఫస్ట్ హాఫ్ చాలా బాగుందండి, చాలా అంటే నాకు ఈ రోజుకి చాలా ఇష్టం. గుడుంబ శంకర్ క్యారెక్టరేషన్ కానీ అబ్బాబ్బా పర్ఫార్మెన్స్ కానీ. సో అలాగా ఆ ఫ్యామిలీ అంటే అంతే, ఇంకెవరితో నాకు కనెక్ట్ లేదు సార్. సాయంత్రం బాగా తెలుసు కానీ కలిసి పనిచేసే ఇది లేదు, వారితో కూడా ఎప్పుడు అవకాశం దొరకలేదు. సెట్కి వచ్చారా ఈ మధ్యకాలంలో ఎప్పుడన్నా? ఈ 60 రోజులు ఉన్నారు కదా చిరంజీవి గారితో, రామ్ చరణ్ గారు కానీ, అంటే సుస్మిత గారు అంటే అక్కడే ఉంటారు నాకు తెలిసి, ప్రొడ్యూసర్ కాబట్టి. మిగతా వాళ్ళు ఎవరైనా వచ్చారు సెట్కి చిరంజీవి గారితో పాటు? వచ్చారు లేదో అంటే నేను ఉన్నప్పుడు మీరు లేదండి, నాకు తెలుసు కళ్యాణ్ బాబు ఒకసారి, అది విశ్వంబర కదా, ఆ లొకేషన్కి వచ్చినప్పుడు ఫీల్ అయ్యా, అరే నేను ఉండుంటే బాగున్నా రోజు అని. ఆయన అంటే చాలా ఇష్టం సార్ నాకు. అవునా? కళ్యాణ్ బాబు గారు ఎందుకంటే ఇదే ఫ్లోలో చెప్తా, 5-6 రోజులు అక్కడ బెంగళూరు ఫామ్ హౌస్లో ఉన్నప్పుడు ఆయనతో పర్సనల్ ఇంటరాక్షన్ అయ్యేది బాగా. అంటే ఈవినింగ్స్ ఎవరి మటుకు వాళ్ళు డిస్పర్స్ అయిపోయి వెళ్ళిపోయిన తర్వాత నేను అలా ఈవినింగ్ వాక్ చేస్తుంటే ఆయన వచ్చి అప్పుడు ఆయన పలకరిస్తూ అదా అలా నడుద్దాం అని చెప్పి ఇద్దరు నడుచుకుంటూ నేను నమ్మలేకపోయాడిని. సిలౌటీ లాగా చీకటి పడిపోతుంటుంది కదా, ఆయన కూర్చొని ఏదో మాట్లాడుతుండేవారు నడుస్తూ. నేను ఏంటి పవన్ కళ్యాణ్ చీకట్లో ఏంటి ఇంత మాట్లాడుతున్నానా నేను అన్న ఫీలింగ్. అని ఎందుకు చెప్తున్నా అంటే అప్పుడు నాకు సిగ్నల్స్ లేక బాధపడుతుంటే ఆయన ఫోన్ ఇచ్చి మీ పేరెంట్స్తో మాట్లాడాలనుకుంటే నా ఫోన్ వాడుకోవచ్చా, సరే అని చెప్పి మా ఫాదర్కి ఫోన్ చేశాను.
చేసినప్పుడు ముందు చెప్పాలనిపించింది మా ఫాదర్కి, ఎందుకంటే ఇదేదో మామూలు నెంబర్ అనుకో ఆయన చేయాల్సి వచ్చిన కాల్ చేస్తారు. చేస్తా. డాడీ ఇది ఎవరి నెంబర్ తెలుసా, అది పవన్ కళ్యాణ్ గారి నెంబర్ అన్న. ఆయన ఎవరు, పవన్ కళ్యాణ్ ఎవరు అంటే ఎవరు అన్నట్టు అంటే ఆయన ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఓ స్టార్ ఫోన్ నుంచి మాట్లాడేస్తాను. అంటే కాదు డాడీ ఈ నెంబర్ చేయకండి, నేను బాగున్నాను, ఇలాగ సిగ్నల్స్ లేవు, 2 రోజులు ఫోన్ రాకపోయినా కంగారు పడద్దు, ఇది చెప్పేసి పెట్టేసి సార్ ఏదైనా ఫోన్ వస్తే ఇబ్బంది పడకండి. మీ నాన్నగారు డాడీ అని పిలుస్తారు మీరు? నా ఫస్ట్ క్వశ్చన్. అంటే సార్ అది క్యాథలిక్ స్కూల్ అండి, ఇంగ్లీష్లో మాట్లాడడం అలవాటు అయిపోయింది, అంటే అది రూల్ లాగా. బా మీరు గ్రేట్, ఇంగ్లీష్ అమ్మ ఆడుకుంటున్నారు రైట్. అక్కడి నుంచి ఇప్పుడు కుసుక్కని మా నాన్నగారు నేను వెళ్ళి డాడీ అనుకోవడం నాన్నగారిని పిలిస్తే ఆయన షాక్ అవుతారు. సరే ఈయన వరకు వదిలేద్దాం, ఆయన అలా పిలుద్దాం. దట్ వాజ్ ద మూమెంట్. లైక్ అతను ఏదో మాటలు చెప్పాను, మా ఫాదర్ ఇలా డయాబెటిక్ అండి అందుకే ఫోన్ చేశాను. యూ వోంట్ బిలీవ్ ఆఫ్టర్ ఒక 5-6 years తర్వాత ఎప్పుడో తారసపడ్డాను మళ్ళీ ఆయనకి నేను. ఆయన వస్తే ఒక కళ్యాణ్ బాబు చూసి వెళ్ళబోయి అప్పుడు ఏం గుర్తుంటుంది అనుకున్నా. బాగా క్రౌడ్ ఉన్నారండి, అంత దూరం నుంచి ఆయన అలా వెళ్ళిపోతూ అందరికి ఇలా బాగా చెప్తే ఇలా చూసి ఒక్కసారి నేను నాకు గబగబా దగ్గరికి వెళ్ళాను. ఆయన వెళ్ళిపోవాలన్నట్టు అలా బాగున్నారు కదా ఫాదర్, బాగున్నారు కదా, ఓకే గుడ్, వావ్, గుర్తుపెట్టుకున్నారు. సో అది నాకు లవ్లీయెస్ట్ మెమరీ. సో ఇంకా ఆయన ఎప్పుడు కనిపించినా ఒకసారి వెళ్ళి ఎదురు పెడదాం. అది ఇంకా చిన్న విషయం ఏంటంటే మొన్న ఒక సరిపోదే శనివారం ఆడియో అంటే సుందరానికి ఆడియో రిలీజ్ కదా, ప్రీ రిలీజ్కి ఆయన వచ్చారు. వచ్చినప్పుడు ఆయనతో ఫోటో దిగుదాం అనుకుని ఆయన పిలిచే ఇది కూడా నాకు లేదు సార్. ఆయన స్థాయి ఇప్పుడు పెరిగిపోయింది, ఆయన ఇది అంతా వేరు, ఆయన ఏ మూడ్లో ఉంటారో తెలియదు, రకరకాలు వింటూ ఉంటాం. నేను వెళ్ళి సెల్ ఫోన్తో సెల్ఫీ అన్నది పక్కన భుజమే చేసుకుని ఉండక్కర్లేదు కదా, ఈ రేంజ్లో ఆయన నాకు తిరుగున్నారు, నేను ఇటు నుంచి ఇలా తీసుకుంటున్నా. ఎక్కడి నుంచి ఎలా తెలిసింది ఆయన తెలిసి నేను టక్కున అప్పటికి తీసి ఫోటో ఇలా తీసేటప్పుడు ఆయన చూసి మళ్ళీ ఇంకోటి తిరిగి ఇలా పెద్ద పనులు చేసేయాలంటే సార్ మంచి వాళ్ళు అనిపించుకోవడానికి చాలు. ఎస్, సూపర్ అండి, మంచి ఎక్స్పీరియన్స్లు అన్నీ దాచుకున్నారు. చాలా చాలా అందుకే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సార్. నాకు అందుకే పెద్ద కంప్లైంట్స్ కెరియర్ పరంగా ఏం చేసేయాలి, ఇది కట్టేయాలి, అలా చేసేయాలి, ఎంత నిలిచిపోవాలి, ఎలా చేసే ఫ్యాన్స్ అన్నీ బాగున్నాయి, అందరూ బాగున్నారు, చాలు. సూపర్ సార్ అయితే.